పెరుస్ ఇలా ముచ్చట ఏంటంటే నిజం చెప్తారా, ఎండాకాలం వచ్చింది కదా, ఎండాకాలం వస్తే పని సరిగ్గా దొరికింది ఎవరికి, ఎందుకంటే ఎండాకాలం కానీ ఇక ఇప్పుడు పోయిన వాళ్ళు ఈ చెట్ల కింద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు పడ్డ, ఈ మనిషి ఎటు పోతుంది, ఆ మనిషి ఎటు పోతుంది అని చూసుకుంటూ కూర్చుంటారు. కూర్చొని ఇది గిరిస్తుంటుంది, అది గస్తుంటుంది ఇవన్నీ మంచిగా కూర్చొని ముచ్చట్లు చెప్తా అంటారు. ముచ్చట్లు చెప్తా అంటే మనం పోతాం కదా, మన ముచ్చట ఇట్లా వచ్చాని మనం కూర్చున్నాక మనం ముచ్చట మాట్లాడరు, పక్క పట్టులో ముచ్చట మాట్లాడుతూ అంటారు. పక్క పట్టు ముచ్చట్లు ఏమని మాట్లాడతారు పడ. ఇగో అది రోజు పని పోతుంది, దానికి ఏ రోగం లేదు, నొప్పి లేదు, రోజు పని పోతుంది, రోజు పని చేస్తుంది, మంచిగా తింటుంది, మంచిగా దున్నపోతులా తింటుంది, మంచిగా దానికి ఏ రోగం వస్తుంది ఏ రాదు అని ఇట్లా మాట్లాడతారు. అది పక్క పట్టులతో. అదే మనం కూర్చుంటాం కదా, మనం కూర్చున్నాక మనం అక్కచ్చి మనం లేచేస్తాం కదా, వాళ్ళు ఏమనుకుంటారు ఇక వాళ్ళ గురించి ఎట్లా చెప్తారంటే అది పాపం రోజు పని చేసుకుంటుంది, పాపం అది ఏం తింటుంది ఏం పోతుంది అని ఇట్లా మాట్లాడతారు. ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ మనం అక్కచ్చి లేచేస్తే మన గురించి చెప్పుకుంటారు మళ్ళీ. ఎందుకంటే ఇక మనం ఉన్నప్పుడు పక్క పట్టలు చెప్పుకుంటారు, పక్క పట్టలు ముచ్చట, మన పోయినాక మన ముచ్చట మాట్లాడుకుంటారు. అంటే ఈ జనాలకు నిజం చెప్తున్నా ఎవరు ఎట్లా బతుకుడు కష్టమే తెస్తా, వాళ్ళ ముద్దట మంచిగా బతికినా కష్టమే, చెడ బతికినా కష్టమే. మనం పని చేసుకున్నాక కష్టం ఉంది, పని చేసుకోకుండా కష్టమే. పని చేసుకుంటారో ఎవరు రోజు పనికి పోతుంది, దానికి ఏ రోగం లేదు ఏ నొప్పి లేదు అంటారు. అది ఇట్లా అంటే అన్ని రోగాలంట దానికి, అసలు పని చేసుకునే దానికి పని దొగ్గది, అందుకే పని చేసుకుంటలేరు మరి ఇట్లా అంటారు కదా. పెరిసి ఎంతమంది మిమ్మల్ని అట్లా అన్నారు, కామెంట్ రూపంలో పెట్టండి, షేర్ చేయండి, లైక్లు అయితే కొట్టండి. పెరిసి సాయ్.